వెల్కమ్ టు IPM న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం మండలం బీర్లండ్లి పంచాయతీలో సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం బేలగం పంచాయతీలో శివాలయంలో పూజలు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సమక్షంలో కవిటి మండలం బేలగంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డిది హత్య, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్యాయత్నం చేశారు, ఇప్పుడు వివేకానందరెడ్డి గారికి హత్య చేశారు, సరైన దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. మానవతావాది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానందరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యునిగా కడప జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి విశేషమైన సేవలు అందించిన మానవతావాది హత్య చేయబడ్డం అన్నది పోస్ట్మార్టం ప్రాథమిక నివేదిక ద్వారా వారు హత్య చేయబడ్డారు అని తెలియచేయడం జరిగింది. వారి శరీరంపై 7 చోట్ల అతి దారుణంగా కత్తిపోట్లున్నాయి. దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని మేము భావిస్తున్నాం. అందుచేత వెంటనే తక్షణమే సిబిఐ దర్యాప్తు తక్షణమే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం, ఈ విధంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని హత్య చేస్తే కానీ రాజకీయ మనుగడ ఉందని భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అందుచేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తక్షణమే సిబిఐ దర్యాప్తుకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇవాల్టి IPM న్యూస్. For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.